అనే ఒక అంశం మాత్రం తెరపైకి వచ్చింది. సో సొంత పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకి పడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కేపీ వివేకానందకు సంబంధించి ఇష్యూ ఏదైతే నడిచిందో అక్కడ అదే స్థాయిలో కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు మాట పెరిగింది, సవాలు చేసుకున్నారు. 11 గంటలకి మీ ఇంటికి నేను వస్తాను, పార్టీ జెండా ఎగరవేస్తానని పాడి కౌశిక్ రెడ్డి చెప్తే నువ్వు రాకపోతే నేనే వస్తానని చెప్పి అరికిపూడి గాంధీ వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. తర్వాత జరిగినటువంటి పరిణామాలు అరెస్టులకి దారి తీసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పటిష్టపరిచే చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. కానీ మొత్తం వ్యవహారం చూసుకుంటే ఏదో జరుగుతోంది. రాజకీయంగా ఏం జరగబోతోంది, ఏ పార్టీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయని ఒక అంశం అయితే తెరపైకి వచ్చింది. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని అనుకుంటూనే సొంత పార్టీ పైన హత్యాయత్నం చేస్తారని కూడా అలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సవాళ్ళు విసురుకున్నారు, ప్రతి సవాళ్ళు విసురుకున్నారు. ఎట్టకేలకు ఏదైతే ఈ అంశాన్ని కూడా తెలంగాణ అనే సెంటిమెంట్ వరకు కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం అసలు ఆ వ్యవహారం ఎలా జరిగింది, దీనిపై ఎవరు ఏం మాట్లాడతారని కూడా డిబేట్లో మనం ప్రధానంగా చర్చిద్దాం. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు ఉన్నారు. అండ్ ఆదిలాబాద్ నుంచి డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు ఆయన కూడా మనకి ఫోన్ ఇన్లో జాయిన్ కాబోతారు. అండ్ రాజకీయ విశ్లేషకులు ముఖేష్ శ్యామల గారు ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారం. అండ్ ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి సంబంధించి అలాగే అరికిపూడి గాంధీకి సంబంధించి ప్రధానంగా ఏం జరిగిందో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం మనం. ఏదో ఒక ఇష్యూ కావాలడికి నా క్రమశిక్షణ 10 ఏళ్ళు చూశారు. నా క్రమశిక్షణ 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చూశారు. వాడు శాసనసభ్యుడు అయ్యి తిప్పి కొడితే 1 సంవత్సరం కాలేదు. ప్రస్తుతం పబ్లిక్ తో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు అన్న విషయం మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. నా ముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించాడు, నేను మాట్లాడేది కరెక్ట్ కాదు, ఇది అసెంబ్లీ, స్పీకర్ కి ఎన్ని అధికారాలు ఉన్నాయో నీకు తెలుసా, హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే. వర్కింగ్ ప్రెసిడెంట్ వాడిని హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే. అయినా ఇటువంటి క్రమశిక్షణ లేని మా బీఆర్ఎస్ పార్టీలోకి రావటం, బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం. ఏ పార్టీ కోవట్టుగా మా దగ్గర పనిచేస్తున్నాడో తెలియదు. అపోజిషన్ లో ఉండాల్సిన కర్మ బట్టి అధికారంలో ఉండగా పార్టీ ఓటమైంది. 10-15 మంది శాసనసభ్యులు తగ్గుతారేమో, ఎలక్షన్ టైట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్సీ మీడియా సంస్థల మాటలు విని నాకు చాలా మందితో టచెస్ ఉన్నాయి. 10-15 మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొస్తా అని చెప్పి ఆనాటి శాసనసభ్యుల్ని, సర్వేలలో వీళ్ళు గెలుస్తారు అనుకునే అభ్యర్థుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడి హైదరాబాద్ లో మంతనాలు, ఢిల్లీలో మంతనాలు. ఇవాళ క్రమశిక్షణ లేకుండా, పార్టీ పద్ధతులు తెలియకుండా పార్టీలో 25-30 సంవత్సరాల శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. గౌరవప్రదంగా కేసీఆర్ గారు ఉన్నాడు. మాతో పాటు పనిచేసినటువంటి సహచర శాసనసభ్యులు ఉన్నారు. ఎవరు కామెంట్ చేయనప్పుడు వ్యక్తిగతంగా నా మీద దోషాలు చేశాడు. ఈ దోషణలకి సమాధానం కావాలి. దమ్ముంటే నువ్వన్న రావాలా, నీకు దమ్ము లేకపోతే నేనే వస్తా. జెండా ఎగరవేస్తా. జెండా ఎవడు ఎగరేయాలి? గౌరవప్రదమైనటువంటి ఎస్, ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి సత్తు మల్లేష్ గారు ఒకసారి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం మనం. టీవీ ఛానల్ చూస్తుంటే మాజీ మంత్రి అగ్గిపెట్టే హరీష్ రావు ప్రజాస్వామ్యం గురించి హెచ్చరిస్తుండు. అది విన్న తర్వాత నాకు అనిపించిన దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనేసి. ఈ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో శాంతి భద్రతలు ఆగమైపోతుంటే ఏనాడు కూడా నోరు మీద పని హరీష్ రావు ఈ రోజు ఒక 2 ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి వ్యవహారంలో తలదూర్చి ఏమేమో మాట్లాడుతున్నాడు. నీ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి ఇంకొక ఎమ్మెల్యేకు గాజులు పంపిస్తానడం, చీర పంపిస్తానడం, అదే విధంగా పైపెచ్చుని ఇంటికి వస్తానడం కరెక్టేనా? ఇక్కడ మీ ఇంటికి వస్తానటువంటి కౌశిక్ రెడ్డి గాంధీ గారింటికి రాలే, గాంధీ గారే కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిండు.
ఈ వ్యవహారంలో ప్రజాపాలనకు కానీ మా ప్రజాప్రభుత్వానికి కానీ మా సీఎం గారికి కానీ ఏమైనా సంబంధం ఉందా? అంతేగాక మళ్ళీ కొత్త మాట మొదలు పెట్టిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అనేసి. అసలు అధికారం కోల్పోయామన్నటువంటి బాధలో మీరేం మాట్లాడుతున్నారో, సెన్స్ ఉండి మాట్లాడుతున్నారో, సెన్స్ లేక మాట్లాడుతున్నారో మీకేం అర్థమైతే లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నది మీ బీఆర్ఎస్ పార్టీ, మీ ఎమ్మెల్యేలు. మా ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో, మా సీఎం గారి నేతృత్వంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంటే ఇట్లాంటి చిల్లర మల్ల రాజకీయాలు చేసేసి ఇలాంటి వాతావరణాలు సృష్టించేది మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మీరు మీ పద్ధతి మార్చుకుని మీ కౌశిక్ రెడ్డికి చెప్పండి, ప్రజా సమస్యల పైన ఫైట్ చేయమని చెప్పండి తప్ప ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు చేసేసి ఇలాంటి గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తే హరీష్ రావు, అగ్గిపెట్టే హరీష్ రావు గారు, మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజా కోర్టులోనే రైట్. అది ప్రధానంగా మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. అండ్ బీజేపీ పార్టీకి సంబంధించి మల్లేష్ గారు కూడా మనకి లైన్లో ఉన్నారు, వారికి కూడా నమస్కారం. అండ్ అందరికీ డిబేట్కి స్వాగతం. అండ్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడ వ్యవహారానికి సంబంధం లేనటువంటి అంశంగా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. అండ్ ఎవరైతే ఉన్నారో టీపీసీసీ చైర్మన్ ఆయన కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధం లేదు, పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటిది ఏదైతే ఆ వ్యవహారం ఉందో దానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ గానే ఇది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. కానీ ఇక్కడ గతంలో అరికిపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్న కోణాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మాత్రం ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి నాకు పార్టీ కండువా కప్పలేదు, కేవలం ఆయన కప్పినటువంటి కండువా దేవాలయానికి సంబంధించినటువంటి కండువాగానే ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏదైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినటువంటి వివరణ ఇచ్చారు అండ్ పార్టీ జెండాను కూడా తన ఇంటి మీద ఎగరేసుకున్నారు. అయినా కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా మాట్లాడతారనేది మన లింగాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ లింగాదవ్ గారు నమస్తే. ఎస్ ప్రధానంగా చాలా వ్యవహారం జరుగుతుంది తెలంగాణకు సంబంధించినటువంటి ఎప్పుడూ లేనటువంటి హీట్ పెరుగుతుంది. అసలు ఈ వ్యవహారానికి సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అరికిపూడి గాంధీ గారు జాయిన్ అయ్యారా లేదా అనేది ఒక సస్పెన్షన్ కొనసాగుతుంది. సో ఆ సవాల్లోనే ఈరోజు ఈ స్థాయి వరకు దాడులు చేసుకునే స్థాయి వరకు మాటల దాడులు, ఇళ్ళకి వెళ్ళి సవాలు చేసుకునేటువంటి పరిస్థితి వరకు వెళ్ళింది. సో మీరేమంటారు దాని గురించి? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు కోపానిస్టులందరికీ నమస్కారం. అంటే ఇది గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి వ్యవహారం అండి. ఇందులో ప్రత్యేకించి ఎప్పుడైతే స్పీకర్ గారు పిఎస్సి చైర్మన్ గా ఆరకపూడి గాంధీని నియమించారో, సో అది స్పీకర్ కు సంబంధించినటువంటి నిర్ణయం. అదే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో వాళ్ళు అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారని ఆయనే స్వయంగా చెప్పారు, మేము ఎక్కడ జాయిన్ కాలేదని. ఆ విషయం కూడా ఇవాళ కోర్టులో పెండింగ్ లో ఉంది. అంటే మ్యాటర్ ఈజ్ సబ్ జ్యుడిషియరీ. సో ఇప్పుడు దాంట్లో కోర్టు ఏదో వస్తుందో వచ్చిన తర్వాత కానీ మనకు అయితే నిన్న జరిగినటువంటి ప్రత్యేకించి కౌశిక్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి గమనించాలి. అంటే ఒకసారి 3 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సీనియర్ శాసనసభ్యులు పెళ్లిలో ఆయన ఏ విధంగా గాజులు చీరలు పంపిస్తారండి? అంటే ఇది సభ్య సమాజంలో ఏం మెసేజ్ ఇస్తుందండి? అంటే గాజులు కట్టుకునే వాళ్ళంతా తక్కువ అనే ఉద్దేశంలో, మరి ఇదే ఉద్దేశం బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడవారండి. అంటే చీరలు కట్టుకుంటే గాజులు వేసుకుంటోళ్ళు వాళ్ళని అవమానించినందుకు మొదటగా పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా ముక్కు నేలకు రాసి మహిళా సమాజానికి అంతా కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది ఒకరికి సంబంధించింది కాదండి, మహిళా లోకానికి సంబంధించిన విషయం. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, కౌశిక్ రెడ్డి నేను ఆయన ఇంటికి పోతా, ఇవాళ కావాలని ఇదంతా కూడా బీఆర్ఎస్ నాయక్ కేసీఆర్ చేస్తున్నటువంటి కుట్ర, ఇదొక డ్రామా ఆడుతున్నారు. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ తెలంగాణ సమాజంలో కేసీఆర్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పట్టించుకునే లేదు. మొన్ననే చూసిన పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీటు. సో ఇట్లాంటి సమయంలో మళ్ళీ ఒక బాలోద్వేగాల రాజకీయాలు రెచ్చగొడుతున్నారు. ఇవాళ చూస్తున్నారు. ఇవాళ పడి 2 రాష్ట్రాలు అన్నదమ్ములుగా విడిపోయి వాళ్ళ అభివృద్ధిలో పోటీ పడాలి. మరి గతంలో మరి కేసీఆర్ ని రోజా గారి ఇంటికి వెళ్ళి చేపల పులుసు కూర తిని బేసిన్లు లేవు, భేషజాలు లేవు ఉన్నాడు.
మరి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ ఏం మాట్లాడుతుందండి అంటే మనం అర్థం చేసుకోవచ్చు కూడా కేసీఆర్ ఒక కుట్ర చేస్తుండు తెలంగాణ ప్రజాప్రభుత్వం మీద ఇలా కావాలని కౌశిక్ రెడ్డి ఆడుతున్నావు ఇది ఒక డ్రామా వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నానికి ఇవాళ ప్రభుత్వం ఏం సంబంధం అండి ముందు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి దానితో పాటు ఈ డ్రామా మొత్తం కూడా కేసీఆర్ ఈ కుట్ర అంతా కేసీఆర్ నడిపిస్తున్నటువంటి ఆత్మ ఇవాళ హైదరాబాద్ బ్రాండింగ్ వస్తున్నాయి తెలంగాణకు హైదరాబాద్ కు ప్రపంచంలోనే ఇవాళ ఒక పెట్టుబడికి క్యాపిటల్ గా నిలుస్తుంది ఇట్లాంటి సమయంలో ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ కేసీఆర్ ఆడుతున్న డ్రామాని మనం ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ నీకు దమ్ము ఉంటే వరదలు వచ్చినప్పుడు ఖమ్మంలో మరి ప్రధాన ప్రతిపక్షండి కేసీఆర్ ఏమండి నీకు దమ్ముంటే ప్రజా సమస్యల మీద మాట్లాడు ప్రభుత్వం దృష్టిని తీసుకురా అంతే తప్ప లేనిపోని అపోహలు సృష్టించి నువ్వు కట్టుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఈ కట్టుకథలు మానుకోండి బీఆర్ఎస్ నాయకులు ఇట్లాంటి అలక్ష్యం చేయకుండా వెళ్తే మొన్న బుద్ధి చెప్పారు మళ్ళా ఎలక్షన్ దయచేసి మీరు ప్రజల గురించి మాట్లాడండి ఏమైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడిరండి మీరు చెప్పండి ఖమ్మంలో మీరు ఎందుకు వెళ్ళండి కేసీఆర్ ఖమ్మం నుంచి బయటికి రారా ఎందుకు ఏ విషయంలో మాట్లాడతాడు దయచేసి ఇట్లాంటి రాజకీయాలు చేయకండి అపస్యాలు చూస్తుంటే దుర్మార్గంగా పాడి కౌశిక్ రెడ్డి గాజులు చీరలు పంపిస్తారండి ఏందండి అది ఏ సంస్కృతి ఏ సంస్కృతికి నువ్వు నిదర్శనం ఏం మెసేజ్ ఇస్తున్నావు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే ఉండి నువ్వు ఆ విధంగా మాట్లాడవా అందుకే ముందు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి రైట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రామ్మోహన్ గారు నమస్తే. అంటే ప్రధానంగా మీ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ అరకపూడి గాంధీ గారికి సంబంధించి పార్టీ మారారని మీరు ఆరోపిస్తున్నా ఆయన జెండా ఎగురవేశారు పార్టీ మారలేదు పార్టీలో ఉన్నాను కాబట్టే నాకు ఏదైతే పిఎస్సి పదవి ఇచ్చారని కూడా ఆయన క్లియర్ కట్గా చెప్తున్నారు. కానీ కౌశిక్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అది వ్యక్తిగతంగా చూడాలి లేకపోతే మీ పార్టీకి సంబంధించిన అంశం ఎందుకంటే పార్టీకి సంబంధించిన అంశంగానే భావించాలి ఎందుకంటే హరీష్ రావు గారు స్పందించారు కేటీఆర్ గారు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి అంటే ఇది ప్లానింగ్ ప్రకారం జరుగుతుందా అసలు ఏంటి అసలు రేపు కూడా సవాల్ చేస్తున్నారు తొడగొడుతున్నారు కౌశిక్ రెడ్డి? వాస్తవానికి పాడి కౌశిక్ రెడ్డి ఒక శాసనసభ్యుడుగా ఆయన కూడా కలిసి పనిచేసిన పార్టీలో అరకపూడి గాంధీ గారు పోయిన బాధతోటి ఆక్రోశంతో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అయ్యా నువ్వు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినావు ఎందుకు పోయినావు అందులోకి నువ్వు వాపసు వచ్చేసాయి ఏది పద్ధతి అని మాట్లాడడం జరిగింది. దానికి ఆయన తోటి సహచార నాయకునిగా గట్టిగా ఉద్యమంలో పనిచేశారు కాబట్టి గాంధీ గారికి ఆ సవాళ్ళు విసిరి చీరా గాజులు చూపించడం జరిగింది. వీళ్ళే ఊకురాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనక చెప్పు చూపిస్తారు వాళ్ళ ఇంటి వాళ్ళు దాడి చేస్తారు రాళ్ళిక్కుతారు అంటే దాదాగిరి చేస్తారు. ఇవన్నీ రాజకీయాల్లో ఆరోపణలు చేసినప్పుడు ప్రత్యారోపణలు చేయడం సమంజసం అంతవరకే దాచిపెట్టాలి దాన్ని. మళ్ళీ ఇండ్ల మీద పోయి ర్యాలీలు తీసి మీ అంత చూస్తాం మీ సంగతి తెలుస్తాం అది కోడిగుడ్లు ఇస్త్రీ ఇల్లు తలుపులు వలగొట్టే విధంగా ఇవన్నీ ప్రయత్నం చేస్తే గుండగిరికి రాజ్యం నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇదే నేర్పుతున్నా. మరి రామ్మోహన్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు లేరు అరకపూడి గాంధీకి సంబంధించి సహచరులు వచ్చారు ఆయనకి సపోర్ట్ గా ఆయనకు మద్దతుగా వచ్చారు సో అక్కడ జరిగినటువంటి సందర్భంలో వారు ప్రతిఘటించారు. అరకపూడి గాంధీ గారి సహచరులు ఎవరు వాళ్ళ కార్యకర్తలు తెలియదండి ఈ రోజు అందరూ వారితో పాటు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి ఉంటారు అంతేగా జరిగేది దిగబెరిగిన సత్యం ఇదంతా. కానీ మీ పార్టీ జెండాను అరకపూడి గాంధీ గారి పార్టీలో ఉన్నామని పదే చెప్తున్నారు కానీ మీరు ఎందుకు నమ్మట్లేదు? తెలుస్తా పార్టీలో ఉన్నప్పుడు యాక్టివిటీ బట్టి తెలుస్తుందండి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు రేవంత్ రెడ్డి గారు తుపాకీలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి టీఆర్ఎస్ నాయకులు భయపెట్టిన వీడియోలు లేవండి మన దగ్గర అన్ని ప్రసార మాధ్యమాలు వచ్చినాయి. అటువంటి నాయకులు ఎందుకు పోయినావు నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినావు తెలంగాణ గుర్తుపైన గెలిచినావు కాబట్టి సిగ్గు తెచ్చుకో అని చెప్పి ఈయన సహచర మిత్రులు కోపంతో బాధతో మాట మాట్లాడడం జరిగింది. దానికి ప్రత్యుత్తుగా ఏం చెప్పిన సమాధానంగా అక్కడ నుంచి చెప్పు చూపించారు మాలయ నాయకురాలు. మరి అదే పద్ధతి అంటే చెప్పుతో కొడతారా మరి ఇదేనా మరి ఒక ఆయన తప్పు చేస్తే తప్పకుండా పెట్టండి మీరు. కానీ ఒకటి రామ్మోహన్ గారు ఆ స్థాయి రాజకీయాల్లో మారిపోయేవన్నీ కూడా కానీ ఒకటి ప్రధానంగా అంటే నిజంగా మీరు అన్నట్టు మాట్లాడాల్సి వస్తే పాడి కౌశిక్ రెడ్డి గారికి అంటే ఏ క్యాడర్లో ఆయన మాట్లాడారో తెలియదు అని కూడా అరకపూడి గాంధీ గారు అంటున్నారు. ఇంకొక అంశం ప్రధానంగా కేసీఆర్ గారు అడిగితే నేను సమాధానం చెప్పేది నువ్వు అని కూడా క్లారిటీగా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఫోన్ చేసి మాట్లాడితే అయిపోయేది కదా అని కూడా ఒక వాదన వినిపిస్తుంది. కానీ దాని మీడియా ముందుకు వచ్చి కావాలనే రాజకీయం చేస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ డౌట్గా క్లియర్గా కనిపిస్తుంది.
అదే విషయం అరకెపూడి గాంధీ గారు టిఆర్ఎస్ భవన్ కు వచ్చి అక్కడ పత్రికా సమావేశం పెట్టి అయ్యా నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నాను ఎక్కడ పోలేదు అని మా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు గారు కలిసి ఒక స్టేట్మెంట్ ఇప్పించింటే పాడి కౌశిక్ గారు డిఫెన్స్ లో వాళ్ళు ఈ రోజు ఆ ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ కార్యకర్తలు ఇంటి మీదకి హమ్లాకు పంపించి దాడి చేయడానికి పంపించి ఈ రోజు నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేరలేదు అని కాకల కథలు ఎందుకు చెప్పాలండి ఇవన్నీ రాజకీయం నువ్వు కూడా చేస్తున్నావు ఈయన బాధతో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం తుపాకులు తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల పైన భయపెట్టడం జరిగింది అటువంటి నాయకుల దగ్గర ఎందుకు పోయినావని నేను మాట్లాడు అక్రోషంతో నువ్వు అదే ముచ్చట నిదానంగా చెప్పేది నువ్వు కూడా 100 మంది కార్యకర్తలను బండ్లు ఇచ్చి ర్యాలీలుగా పంపించి నీ ఇంటి మీదకి వస్తున్నావు చూసుకో కాచుకో అని సవాల్ విసరడం అంటే గుండాయుధం చేస్తున్నావు ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు కలకాలం ఎప్పుడు ఉండదండి ఇటువంటి రాజకీయాలు బంద్ చేయాలి ఈ బెదిరింపు రాజకీయాలు మంచిది కాదు మీరు కూడా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి అయ్యా పాడి కౌశిక్ గారు నువ్వు చేసిన తప్పు నీ స్టేట్మెంట్ వాపసు తీసుకో బేషరతుగా క్షమాపణ చెప్పు నేను అటువంటి పని చేయలేదు నేను ఇక్కడ నిదానం చెప్పాను ఉంటుంది ఈరోజు సమాజం హర్షిస్తుండే నువ్వు ఈయన చేసిండు అని చెప్పేసి నువ్వు కూడా అట్టే మాట్లాడుతున్నావు మరి ఎంతవరకు సమాజం చేస్తామండి ఇది అంటే బెదిరిస్తారు అధికారులు ఉంటే భయపెట్టి ఏమైనా చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇదే నేర్పిస్తున్నారు మరి మీ అందరికి తెలంగాణ ఉద్యమకాలంలో తుపాకీ పెడితే నన్ను ఎవరేం చేయలేదు ఇవన్నీ ఏం చేశాను రామ్మోహన్ గారు తుపాకులు పెడితే ఊరుకునే పరిస్థితి లేదు చట్టాలు ఉన్నాయి అన్ని కూడా జరుగుతాయి అండ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అండ్ బీజేపీ పార్టీకి సంబంధించి మల్లేష్ గారు ఉన్నారు మల్లేష్ గారు నమస్తే ఎస్ ప్రధానంగా చూస్తున్నారు నిన్నటి నుంచి జరుగుతున్న సవాళ్ళు రేపు కూడా సవాలు చేస్తాం మా దమ్మేంటో చూపిస్తామని కౌశిక్ రెడ్డి గారు అంటారు అండ్ ఇటువైపు ప్రధానంగా అరకిపూడి గాంధీ కూడా ఆయన స్టైల్లో ఆయన చెప్పినటువంటి పరిస్థితి నేను ఎంతో సుదీర్ఘ అనుభవం ఉంది సో ఇక్కడ పార్టీ మారినటువంటి సందర్భాలు కూడా పదే పదే చెప్తున్నారు సో ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు బీజేపీ పార్టీకి సంబంధించి మీరు సార్ ముందుగా మీకు నమస్కారం ప్యానెల్ ఉన్న పెద్దలకు అమాన్యూస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ ఇద్దరి గొడవకు సంబంధించిన సబ్జెక్టు ఆలోచన చేస్తా సార్ రెండు డొల్లే ఒకటి ఈరోజు మహిళా సమాజము చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నది ప్రతి విషయం వచ్చేసరికి మహిళలను కించపరిచే విధంగా ఏ పార్టీకి సంబంధించి ఏ నాయకుడు కూడా మాట్లాడకూడదు వస్తాయి ఎందుకంటే పెద్ద పెద్ద హోదాలలో మహిళలు ఈ రోజు రాణిస్తున్నారు ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా గవర్నర్లుగా ఒకటి మహిళలను కించపరిచే విధంగా మగవాళ్ళను మహిళలకు అంటగట్టి చేసే ఈ విధానాన్ని ఫస్ట్ వీళ్ళు మానుకోవాలి రెండోది మహిళా లోకముకు క్షమాపణ చెప్పాలి ఏదైనా ఉంటే నేను డైరెక్ట్ గా అడగాలి వాళ్ళు ఎవరు కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్నారండి నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారు అతను ఇప్పుడు రామ్మోహన్ గారు సోదరుడు అంటున్నాడు ఈయన ఒక ఉద్యమకారుడు ఆయన ఉద్యమకారుడు ఆ పార్టీకి పోయిందని ఈయన బాధతో ఆయనను పలకరించడానికి ఇదంతా జరిగిందనేది కౌశిక్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడండి ఉద్యమం జరిగినప్పుడు ఎక్కడున్నాడు సార్ రామ్మోహన్ గారు ఈ రోజు సార్ 1 minute పూర్తిగా ఈ రోజు అరకెపూడి గాంధీ గారు ఏమంటున్నారు నిన్న నేను పార్టీ కండువా కప్పుకోలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాబట్టి నాకు ఆ బాధ్యత ఇచ్చిర్రు అని చెప్తున్నారు అన్ని ఛానల్స్ చూపించినది కదా సార్ రేవంత్ రెడ్డి గారు అతనికి కాంగ్రెస్ కండువా కప్పింది అన్ని ఛానల్స్ చూపించినాయి కదా ఆయన పార్టీలో చేరినట్టు ప్రకటన చేసినాయి ఆయన పార్టీ కండువా కప్పుకున్నట్టు వీడియోస్ వచ్చినాయి మరి ఏది నిజం ఇప్పుడు అరకెపూడి గాంధీ గారు క్లారిటీగా చెప్పాలి ఆయన కాంగ్రెసా బీఆర్ఎస్ఆ నిరూపణ చేయాలి అది నిరూపణ చేసేంత వరకు కాదు ఆయన కాంగ్రెస్ అని చెప్పలేదు నేను ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు పిఎస్సి పదవి ఇచ్చారని క్లియర్ కట్ గా చెప్తున్నారు ఆయన సార్ ఇప్పుడు మీ మీడియాలో చూపెట్టినాయి రేవంత్ రెడ్డి గారిని మీరు గౌరవప్రదంగా కలిసి ఈయన శాల్వ కలర్ది కప్పిండు దేవుడిది రేవంత్ రెడ్డి గారు ఈయనకు కాంగ్రెస్ శాల్వ కప్పిరు ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఒకవేళ కాంగ్రెస్ లో చేరితే ఈయనకు చైర్మన్ పదవి ఇవ్వకూడదు తప్పది ఎన్ని విచక్షణాధికారాలు స్పీకర్ గారికి ఉన్నప్పటికీ ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ పదవిని ప్రతిపక్ష నాయకునికి సంబంధించి వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం ఇవ్వాలి కానీ అరకెపూడి గాంధీ గారికి ఏ లెక్క ప్రకారం ఇస్తారు సార్ ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు అదే విధంగా చేసిర్రు 10 సంవత్సరాలు ప్రతిపక్షాన్ని కొట్టేసి ఎంఐఎంతో చేసిర్రు లాస్ట్ టైం
వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిని కాదని, ప్రతిపక్ష పార్టీ పెద్దలను కాదని పిఎస్ చైర్మన్ చేసి రైట్ రెండు ఒకటి అంటున్నారు. తప్పే సార్, ఇద్దరు విధానం తప్పే ఉన్నది ఇక్కడ. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీ క్లారిటీ కూడా ఇప్పిస్తాను. అండ్ ఓకే సార్. మనకి రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు ఉన్నారు. ముఖేష్ గారు నమస్తే. అండ్ ప్రధానంగా చూసే ఉంటారు, 3 పార్టీల వర్షన్ కూడా విన్నారు. అండ్ ప్రధానంగా జరిగినటువంటి సంఘటన కూడా మీకు తెలిసిందే, దానికి సంబంధించి మీరేమంటారు? మిత్రులందరూ మాట్లాడుతూ ఫస్ట్ ఆయన ఎక్కడి పార్టీ ఏందనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం అయింది. నేనంటాను ఆయన అధికార పార్టీ అందామా అంటే అది కాదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి పార్టీ. ఆయన రేవంత్ రెడ్డికి అవసరం ఉండి తీసుకొచ్చుకున్నాడు కాబట్టి ఆయన కాంగ్రెస్ వాళ్ళు కూడా పక్కకు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వ్యవహారానికి వస్తే ఈయనకు టీఆర్ఎస్ గుర్తు మీద టికెట్ ఇవ్వడం ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు, అది మొట్టమొదట చేసినటువంటి తప్పు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పు. వాళ్ళు ఎమ్మటి ఉంచుకోలేకపోవడం. స్వయాన ఆయన కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ బతుకొచ్చి రియల్ ఎస్టేటో ఇంకోటో చేసుకొని 4 పైసలు సంపాదించుకొని ఆ ఆస్తులను కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు మల్లేష్ అన్న మాట్లాడినట్టు కౌశిక్ రెడ్డి గారు అంటారా యంగ్ బ్లడ్, అక్కడుంటా ఇక్కడుంటా. ఇక ఇప్పుడు కొంచెం అన్నది బాగా నడుస్తూ ఉన్నది కౌశిక్ రెడ్డిది. అంత విశ్వాసంగా లాయల్గా బహుశా టీఆర్ఎస్ పార్టీకి ఎవరు లేరు. ఇంకొకటి ఏంటంటే రాజకీయాలలో ఈ దిగజారుడు భాష ఏదైతే ఉన్నదో అత్యంత ప్రమాదకరమైంది. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు సందర్భం ఏంది? మీరు ఐడియాలజికల్గా డిబేట్స్ ఉండాలి, ఐడియాలజికల్గా విమర్శలు ఉండాలి. ఆ సమస్య మీద మాట్లాడితే ఆ సమస్యకి ఎవడన్నా సమాధానం చెప్తాడు. ఈ ఎక్కడి గాజులు, ఎక్కడి పూలు, నీ సందర్భం ఏంది, సమయం ఏంది, ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ గాజులు పూల విషయానికి వచ్చేస్తే నేను అనుకుంటాను మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం యూపీ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ల ధర తగ్గకపోతే స్మృతి ఇరానీ గారు రాహుల్ గాంధీకి పంపినట్టు గుర్తు నాకు. అంటే ఆమె మహిళా లోకాన్ని కించపరిచింది అనేది మొదటి ప్రశ్న. ఇంకొకటి కౌశిక్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మొన్న కేటీఆర్ గారు ఏదో నోరు జారి మాట్లాడితేనే ఉమెన్ కమిషన్ ముందు పోయి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేయకుండా ఆడవాళ్ళని మధ్యలో ఎందుకు లాగుతున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఇంకొకటి ప్రతి పార్టీలో ఆడవాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళు సందర్భోచితమైనటువంటి చర్చలు చేయకుండా, సందర్భోచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఈ టైంపాస్ రాజకీయాలు, తాత్కాలికమైనటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రజలకు ఒక రకమైనటువంటి టైంపాస్ తప్ప ఇది యూజ్లెస్. నువ్వు ప్రభుత్వాన్ని ఏమడగాలి? ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా, అరే నాయన నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, నువ్వు అన్నటువంటి రుణమాఫీ ఏమైంది, వాటి మీద ఒక కార్యాచరణ, ఒక పద్ధతి. అసలు రాజకీయాలు బజారు అయిపోయినాయి చెప్పాలి అని అంటే. ఒక ప్రాస్టిట్యూషన్ కంటే దిగజారిపోయినాయి అవి. నేను ఆ పదం వాడి కూడా వాళ్ళని కించపరచడమే తప్ప. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వర్షన్కి వచ్చేసరికి నాకున్నటువంటి పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఆంధ్రాలో బాబు గెలిచిండో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్లకు ఏదో తెలియనటువంటి ఫ్రీడమ్, ఒక జైల్లో నుంచి విడుదలైనటువంటి ఖైదీకి వచ్చినటువంటి ఫ్రీడమ్ వచ్చింది. ఇక మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ మొత్తం మాదే అన్నట్టు వాళ్ళు ర్యాలీలు చేయడం, ఇది వాళ్ళు ఇక్కడ కూడా మాదే గవర్నమెంట్ ఉంది అన్నంత ఫీల్లో ఉన్నారు. ఇంతకుముందు కొంచెం భయం భక్తితో ఉండే సినీ ఫీల్డ్ ఉన్నోళ్ళు కానీ, రాజకీయాల్లో ఉన్నోడు కానీ, మరి వీళ్ళకి ఆ ధైర్యం ఎవరిస్తున్నారో, ఎందుకు అట్లా చేస్తున్నారో తెలియట్లేదు. ఇది అంత మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది విడిపోయి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా, ఎవరి అభివృద్ధి వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇక్కడ క్లమ్జీ అక్కడ ప్రభుత్వం. ముఖేష్ గారు మనం ప్రధానంగా అరకపూడి గాంధీకి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి ఇందాక మీరు అరకపూడి గాంధీకి సంబంధించి ఒక అంశాన్ని మాట్లాడారు. అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి, కానీ ప్రజలు అక్కడ ఆమోదించారు, గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మీకు కుక్కడపల్లి, షేర్లింగంపల్లి అటు సైడ్ మొత్తం చూసుకుంటే అంతా ఆంధ్ర ఓటర్స్ ఎక్కువ ఉంటారు కదండి. అందుకోసం అక్కడ ఆంధ్ర వ్యక్తికి ఇచ్చినట్టున్నారు, ఆంధ్ర వ్యక్తిని గెలిపించుకున్నారు, అది ఓకే. కానీ ఆయన ఈ రోజు మాట్లాడినటువంటి భాష అది నేను ఇక్కడ మాట్లాడలేదు. కేసీఆర్ గారే గతంలో చెప్పారు, గెలిచిన తర్వాత ఉద్యమం అయిపోయిన తర్వాత ఏదైతే పూర్తిగా పార్టీ సంబంధించినటువంటి కేడర్ అధికారంలోకి వచ్చాక ఆయన చెప్పారు ప్రాంతీయ భేదాలు లేవు, అంతా ఒకటే అన్నదమ్ములాగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పారు. అఫ్ కోర్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే మనము మనకంటే ముందు కూడా ఒక 3 రాష్ట్రాలు విడిపోయినాయి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇవన్నీ. అక్కడ అలాంటి పరిస్థితి లేనప్పుడు ఇక్కడ ఎందుకు ప్రతిసారి అంటే
కానీ తెరపైకి పదే తీసుకొస్తున్నారు, తెరపైకి పదే నేను ఏమంటున్నానంటే ఈ ప్రాంతీయ భావాన్ని మనం ఎక్కడ పోటీ పడాలి, ఒక మంచి విషయంలో పోటీ పడాలి. చల్ మీరు ముందు అభివృద్ధి పడతారా, మేము ముందు అభివృద్ధి పడతామా, మేము ఎట్లా ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి. కానీ ఈ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేసే విషయాలు, ఈ ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగే విషయాలు, ఈ దిగజారుడు భాష మాట్లాడు, ఇవన్నీ ఒక అసహ్యకరంగా ఉంది. వాస్తవంగా నేను ఈ ఛానల్ నుంచి వచ్చిన తర్వాత ఏ ఛానల్ పెట్టినా ఒక పనికి మాలినటువంటి చర్చ జరుగుతుంది తప్ప అసలు ప్రజలు ఎవరు, ఇబ్బంది పడుతున్నది ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి అధికార పార్టీ పట్టించుకుంటలేదు, ప్రతిపక్ష పార్టీ పట్టించుకుంటలేదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళేమో ఇప్పుడు రేపే తెల్లారితే అధికారంలోకి వస్తే బాగుండని వాళ్ళకు ఉంది. అధికార పార్టీలు ఉన్న వాళ్ళ మాటలేమో వాళ్ళు అసలు అధికారంలో ఉన్నారు అనేది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే నాకు మంచి మాటలు రావు చూడు జాగ్రత్త అంటాడు. పోలీస్ అకాడమీకి పోతాడు, అక్కడ ఏందో రాజకీయ అంటే ఏ వేదిక నువ్వేం మాట్లాడుతా ఉన్నావు, నువ్వు నెక్స్ట్ గతంలో కేసీఆర్ గారు కూడా పెద్దగా నేర్పినటువంటి పాఠాలని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతా ఒకటేలాగా ఉంది, అందరూ మాట్లాడుతున్న భాష ఒకటే. కేసీఆర్ రేవంత్ రెడ్డి అని అంటలేరు, అది ఇంకా దిగజారిపోతా ఉన్నది. ఎక్కడ అడ్డుకట్టబడతారు, అది కొంచెం కంట్రోల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖేష్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మనకి ఆదిలాబాద్ నుంచి డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నమస్తే భోజారెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం. ఎస్ ప్రధానంగా చూసే ఉంటారంటే అంశం చాలా వరకు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసినటువంటి పరిస్థితి, అరెస్ట్ వరకు వెళ్ళింది పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీకి సంబంధించి. సో దానికి సంబంధించి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తుంది, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు సవాలు విసిరింది, తడాకా చూపిస్తామని తొలగొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే గతంలో చేసిన తప్పులు మతిమరుస్తున్నారు. అంటే ఒక సీనియర్ ఎమ్మెల్యే గాంధీ గారిని ఒక జూనియర్ ఎమ్మెల్యే విమర్శించడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈయన కూడా ఒక పారి చూసుకోలేన ఏ పార్టీ నుంచి వచ్చిండు కౌశిక్ రెడ్డి గారు, ఆయన కూడా ఏ విధంగా గెలిచిండో ఒక పారి ఆత్మ మీద చేతి పెట్టుకుని కౌశిక్ రెడ్డి గారు చూసుకోవాలా. ఎందుకంటే నేను ఊరు పెట్టుకొని చచ్చిపోతా, నాకు 2 పిల్లలు, నాకు భార్య అని చెప్పినోడు, ఆ విధంగా అక్కడ హుజరాబాద్ ప్రజల్ని నమ్మించి గెలిచినోడు, పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ కూడా ఏం తప్పులు చేసిండు, ఇవే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తప్పులు చేసిండని చెప్పి బురద చల్లుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కేసీఆర్ గారు పోయిన ప్రభుత్వంలో మొత్తం కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసిన గనుడు కేసీఆర్ గారు. ఈరోజు అనుభవిస్తున్నాడు ఆయన అనుభవిస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. రైట్ థ్యాంక్ యూ అడ్డి భోజారెడ్డి గారు. అండ్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి విమర్శలు గతంలో కేసీఆర్ చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ లింగం యాదవ్ గారు అండ్ ప్రధానంగా వినే ఉంటారు, అంటే ముఖేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, అంటే భాష కానీ లేకపోతే చేస్తున్నటువంటి సవాళ్ళు ఆంధ్ర అనే ఒక సెంటిమెంట్ తీసుకురావడం గురించి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇందాక రామ్మోహన్ గారు కూడా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, వినే ఉంటారు. సో దానికి సంబంధించి మీరేమంటారు? అదే చెప్తున్నాండి, అంటే ఇప్పుడు ముఖేష్ గారు కూడా తెలియదు కాదు, మనందరం చూసాం. అసలు తెలంగాణలో బూత్ భాషనే అధికారిక భాషగా చేసింది ఎవరండి? దానికి ఆద్యులు ఎవరండి? కేసీఆర్ గారు. కేసీఆర్ ఏం మాట్లాడిందండి? అసలు సభ్య సమాజం తలదించుకున్న 10 ఏళ్ళు కానీ పరిపాలనలో ఆయన భాష ఉంది, ఇప్పటికైనా ఆయన భాష ఇంకా మారట్లేదు, మళ్ళా రాని భాష గురించి మాట్లాడితే ఎట్లండి? నేను అదే చెప్తున్నాండి, ఇవాళ కేసీఆర్ అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని కేసీఆర్ ని పట్టించుకునే స్థితిలో లేదు. ఎట్లయినా డైవర్ట్ చేయాలి. ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి నాటకం. ఇవాళ నేను అదే చెప్తున్నా, ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నాయకులు ఇంకా కూడా అగ్రి కావట్లేరు. ఒక గాజులు చీరలు పంపించడం అనేది ఏ సంస్కృతి చిహ్నం అండి? దాన్ని మనం అందరం హర్షిద్దామా? చెప్పమనండి. ఇగో మన ఇళ్లలో ఆడవాళ్ళు లేరా, మహిళలు లేరా, మరి కేసీఆర్ కు లేరా? వాళ్ళ ఇంట్లో చెప్పమనండి. ఏ సంస్కృతి అంటే మనం చదువుకున్నాం. ఆయన సీరియస్లీ కండెమ్. ఇది ఎంత డెరగేటరీ వాటండి? ఏ సంస్కృతి చిహ్నం అండి? ముక్కు నేలకు రాసి పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. గత బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇవాళ మననే కేటీఆర్ క్షమాపణ చెప్పిండు మహిళలు ఏ విధంగా అవమానించి, మళ్ళా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి నిన్న, అంటే ఇది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గా జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులకు మహిళల మీద ఉన్నటువంటి గౌరవం ఇది. ఇంకొక రెండో విషయం, ఆంధ్ర మీద
మరి మన ఎలక్షన్ లో టికెట్ ఎట్లా ఇచ్చినండి అంటే మనం అనే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే కేసీఆర్ రోజా గారి ఇంటికి వెళ్ళి చేపల పులుసు తిని ఏమన్నాడండి, బేసిన్లు లేవు బేసజాలు లేవు. మరి ఇదే టిఆర్ఎస్ సోకాల్డ్ బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిండండి, అక్కడ పోటీ చేస్తామని ఎందుకు చెప్పిండని. అందుకే ఇవాళ నీకు మళ్ళీ ఎట్లా గుర్తుంది. అందుకే భావోద్వేగాల రాజకీయాలు దయచేసి చేయకండి. మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి అన్నదమ్ముల్లా కలిసినాం. అభివృద్ధిలో పోటీ పడండి. దాని గురించి చెప్పు. నువ్వు ప్రజా సమ్మెలన గురించి మాట్లాడు, నీకు దాని గురించి ఎక్కడ పట్టదు. ఖమ్మంలో వరదలలో మరి ఎందుకు పోలేదండి? ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేదా? ఏ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడా? ఫామ్ హౌస్ లో పడుకొని బయటికి రాడా? కొడుకేమో అమెరికాలో ఉంటాడు, 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో పడుకుంటాడు. మళ్ళీ ఇవాళ దీన్ని ప్రజా ప్రభుత్వం మీద ఒక కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ డ్రామా అంతా నడుస్తుంది. ఇవాళ దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ఏం మాట్లాడతారండి వీళ్ళు డిఫెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణలో డిఫెక్షన్ స్టార్ట్ చేసింది ఎవరండి? 10 ఏళ్ళకి ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకున్నారు? 2014 ఎంతమంది? 2018లో స్వయంగా మా నాడు ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ ఇస్తే తట్టుకోలేక ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకున్నారు. ఇంకొక చిన్న విషయం, పిఎస్సి చైర్మన్ ని ప్రతిపక్ష నాయకుడు 2018లో అక్బరుద్దీన్ ఓవైసీకి ఏ బేస్లు ఇచ్చిరండి? ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం. మరి అక్బరుద్దీన్ ఓవైసీకి పిఎస్సి చైర్మన్ ఎట్టి ఇచ్చిరండి? కనీసం మాట్లాడితే అవగాహనతో మాట్లాడింది, తెలిసింటే మాట్లాడి, తెలియకుంటే తెలుసుకోండి. ఏది పడితే మాట్లాడి ఇవాళ ప్రజలందరూ కనిపిస్తారు. నువ్వు చేస్తే ఒకటి, ఇవాళ కానీ లింగం యాదవ్ గారు ఒకటి ప్రధానంగా ఇంకొక విమర్శ కూడా చేస్తున్నాడు. రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తామని తొడగొట్టు మరి కూడా కౌశిక్ రెడ్డి గారు సవాల్ విసిరారు. అసలు ఏంటి, అంతే తెలంగాణ ప్రజలందరూ కూడా కౌశిక్ రెడ్డి అంశానికి సపోర్ట్ చేస్తారా? అసలు ఏంటి అంటే ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఈయనకు తెలంగాణ సంబంధం ఏంటండి? వాళ్ళిద్దరి మధ్య జరిగిన దానికి తెలంగాణ సంబంధం ఏంటండి? ఏం మాట్లాడతారు? ఒక ఎమ్మెల్యేని తొడగొట్టడం ఏ సంస్కృతికి ప్రతీక ఇది? అంటే మనం ఏం విశ్లేషిస్తున్నాం? ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేలు ఈ విధంగా తొడుగు కొట్టుకోవడం ఏంటండి? ఫ్యాక్షన్స్ ఇవాళ ఏ డ్రామా చేస్తున్నా ఇదంతా? అంటే ఆయన అవినీతి అప్రకారం కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల్లో ఒక భావోద్వేగాల రాజకీయాలు దాంట్లో చేయడం కోసమే, ఇవాళ ఎమోషన్ చేయడం కోసమే కేసీఆర్ ఆడిస్తున్న డ్రామాలో భాగంగానే ఇవాళ కౌశిక్ రెడ్డి గారు ఆడుతున్నారు. కౌశిక్ రెడ్డి అసలు తెలంగాణ కౌశిక్ రెడ్డి పాత్ర ఏంటండి? అసలు కౌశిక్ రెడ్డి ఇవాళ తెలంగాణకు, ఆయన ఇద్దరి మధ్యలో జరిగిన గొడవకు తెలంగాణకు సంబంధం ఏంటండి? ఏం మాట్లాడుతుర్రు? ఒకసారి అంటే పూర్తిగా లింగం యాదవ్ గారు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ అంటే వరదలకు సంబంధించి ఇంత ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సమయంలో పాలిటిక్స్ని తీసుకురావడం అనేది పూర్తిగా డైవర్షన్ చేయడానికి అంటారా? అంటే పబ్బం గడుపుకోవడానికి ఒక బీఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి ఒక ప్లానింగ్? నేను అదే, కేసీఆర్ అవినీతి అక్రమాలు బయట పడుతున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్ననే కవితకు ఏ విధంగా వేలు వేలు గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మిగతా కేసులు ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలు పెడితే చేపల గొర్రె స్కామ్ నుంచి విద్యుత్ స్కామ్ వరకు లాండ్ మాఫియా, సాగి మాఫియా, లిక్కర్ మాఫియా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీని నుంచి దృష్టి మళ్లించడం కోసం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని దృష్టి మళ్లించడం కోసం ఇవాళ బీఆర్ఎస్ లో 10 ఏళ్ళు సభ్యత ఎమ్మెల్యేలందరూ బయటికి పోతున్నారు. కాపాడుకోలేక వాళ్ళు ఆడుతున్న డ్రామా. అందుకే తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఎవరేం చేస్తున్నారు, వారు మాత్రం పూర్తిగా కౌశిక్ రెడ్డి గారికి సంబంధించి కావాలనే ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఆయన ఒక పథకం ప్రకారమే వచ్చారు, పథకం ప్రకారమే ఈ వ్యవహారం అంతా చేశారని కూడా ఆరోపిస్తున్నారు. నేను అదే చెప్తున్నాండి. అసలు ఈ సవాల్ చేసింది ఎవరండి? గాజులు చీరలు పంపించింది ఎవరు? ఎందుకు మనం ఒప్పుకున్నామా చెప్పి ఒకటే అడుగుతున్నాండి. ఇక్కడ ప్యానల్ అందరినీ కూడా ఈ సంస్కృతిని మనం ఎంకరేజ్ చేద్దాం. ఇది మంచి పద్ధతేనా? అసలు ఈయన స్టార్ట్ చేసింది కౌశిక్ రెడ్డి గారు, దీని వెనుక మొత్తం నడిపిస్తుంది కేసీఆర్ గారు. ఈ కుట్ర అంతా అయినా కూడా ఇవన్నీ ఏం జరిగింది? వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా కూడా ఈ డ్రామా బ్యాచ్ చెప్తా ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎక్కడేమి లేనప్పుడు ఒక డ్రామా సెంటిమెంట్ అస్త్రం తీసుకోరు. ఇవాళ తెలంగాణ ప్రజలు అందరికీ అర్థమైంది. దయచేసి సెంటిమెంట్ రాజకీయాలు చేయకండి. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం వినడానికి చేయడానికి సిద్ధంగా ఉంది. అంతే తప్ప అనవసరంగా సిద్ధాంతం చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇది చాలా స్పష్టం.
రైట్ 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 లింగం యాదవ్ గారు రైట్. అండ్ మల్లేష్ గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇందాక మీరు రెండు ఒకటే అంటున్నారు, కానీ ఇక్కడ లింగం యాదవ్ గారు కూడా ఇలాంటి సంస్కృతికి ఎవరు కూడా ఒత్తాసు పలకరు, అలాంటివి చేయాల్సిన అవసరం లేదు, ప్రజల గురించి పోరాటం చేయాలి. ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఇలాగా దాడులు చేయడం, లేకపోతే ఇలాంటి సవాళ్ళు విసరటం, లేకపోతే దేనికి అసలు ప్రజల గురించి పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉండి ప్రాంతీయ భేదాలు మళ్ళీ తీసుకురావడం, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, మీరేమంటారు? సార్, ఇప్పుడు 9 సంవత్సరాల పరిపాలనకు విసిగి వేసారిన ప్రజలు ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈ ప్రభుత్వానికి పట్టం కడితే వాళ్ళు చేయలేదా మేము చేస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు చేసే విధానమే వీళ్ళు చేసుకుంటూ వేరే విధంగా పబ్లిక్ ను డైవర్ట్ రెండు పార్టీలు చేస్తున్నాయి సార్. ఇక్కడ సార్ ఖమ్మం వెళ్ళండి సార్, పరిస్థితి ఏంది తెలుస్తుంది. నా స్నేహితులు ఫోన్ చేస్తున్నారు, అక్కడ మిత్రులు ఉన్నారు చాలా మంది. తిండి లేదు, ఏది లేదు, ఇల్లు వదిలేసిర్రు, ఒక వస్తువు లేదు. వీటి మీద ఎవ్వరు ఎక్కడ ఫోకస్ చేయకుండా నామమాత్రంగా ఒకసారి ముఖ్యమంత్రి పోతాడు, 2 రోజులు మంత్రులు పోతారు, ప్రతిపక్ష నేత ఒక్క దిన మంత్రి అయిపోయినాక పోతాడు, ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక నేత, ముఖ్యమైన నేత. వీళ్ళు 9.5 సంవత్సరాలు ప్రాబ్లం చేసిరనే కదా సార్ వీళ్ళకి పట్టం కట్టిర్రు. ఆయన అక్బరుద్దీన్ ఓవైసీకి పిఎస్సీ చైర్మన్ ఇచ్చిండు, ఈయననేమో ఈ ఏ లెక్క ప్రకారం గారికి పూటికి ఇస్తారు సార్. ఇప్పుడు అక్కడ వివాదం అదే కదా సార్, వివాదం స్టార్ట్ కానీ కారణం అదే కదా. కానీ క్లియర్ కట్ గా అరకపూడి గాంధీ నేను పార్టీలో ఉన్నాను మొర్రో బాబు అని ఆయన నెత్తి చెప్తున్నారు. ఇప్పుడు మీ ఛానళ్లనే అరకపూడి గాంధీ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కండువా కప్పిన దృశ్యాలు ఉన్నాయి సార్. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? డాక్టర్ గారు చెప్పండి, లేవంటారా? సాక్ష్యాలు లేవంటారా? చెప్తున్నారు గాంధీ గారు దేవుడు మల్లేష్ గారు మీరు అడిగిన ప్రశ్నకి లింగం యాదవ్ గారు సమాధానం చెప్పండి. లింగం యాదవ్ గారు మల్లేష్ అన్న గారు అడిగిన చాలా స్పష్టంగా చెప్పడం కాదండి, స్వయంగా అరకపూడి గాంధీ గారే చెప్పారు. నా ఒపీనియన్ కంటే ఆయన ఒపీనియన్ ఇంపార్టెంట్. ఆయన చెప్పాడు స్వయంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి కలిసిండు, దాంట్లో ఏమైనా. ఇంకోటి, ఇవాళ వాళ్ళ అవినీతి విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. దయచేసి అనర్హత పిటిషన్ ఆల్రెడీ హైకోర్టు ఉంది, హైకోర్టు ఆల్రెడీ ఇప్పుడు తొందర జడ్జిమెంట్ వస్తుంది, వెయిట్ చేయండి. మ్యాటర్ ఇన్ సబ్ జ్యుడిషియరీ. ఆయన ఇప్పుడు పార్టీ మారలేదని ఆయన చెప్తుండు, మారినని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆయన వాల్యూ ఇస్తావా, మనం చెప్పిన దాన్ని వాల్యూ ఇస్తారా? ఇంకోటి, మ్యాటర్ ఇన్ సబ్ జ్యుడిషియరీ ఉందన్నా, మ్యాటర్ ఇన్ సబ్ జ్యుడిషియరీ. ఇప్పుడు సార్ ఒకవేళ మీరు మల్లేష్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, కొంచెం సమయం కావాలి. సంబంధం లేకుండా ఎట్టిస్తారు సార్? మల్లేష్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సంబంధించిన సబ్జెక్ట్ కదా అది, లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సంబంధించిన సబ్జెక్ట్ కదా అది. ఆ వ్యవహారం జరగడమే ఇప్పుడు చర్చకు దారితీసింది. మల్లేష్ గారు చేసిండు, మీరు ఈయన చేసిరు, మీరిద్దరు చేస్తున్నది తప్పే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నాను, కేవలం ప్రతీకార చర్య ఆయన చేసింది కాబట్టి మేము చేస్తున్నాం. మల్లేష్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనకి ఆదిలాబాద్ నుంచి డీసీసీబీ చైర్మన్ గారు ఫోన్ లైన్లోకి మళ్ళీ అందుబాటులోకి వచ్చారు. అండ్ భోజరెడ్డి గారు చెప్పండి అండి. ప్రధానంగా వినే ఉంటారు ఒక వర్షన్, అంటే ఆయన పార్టీలో ఉన్నానని చెప్తూనే ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువైపు విమర్శలు చేస్తుంది. ఇంకోటి, మనకి అరకపూడి గాంధీ గారు కూడా కొన్ని చీడ పురుగులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. గతంలో చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన్ను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. నేను ఎప్పుడు కేసీఆర్కి విధేయనని పదే చెప్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లి మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావాలని ఇది ప్లాన్ చేపించారు, ఈ దౌర్జన్యానికి ఒడిగట్టాలని పదే ఆరోపణలు చేస్తున్నారు. మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అన్ని పార్టీలతోని ముందుకు పోతా ఉన్నాడు. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీలు పన్నట్టుకొని వరదలు వచ్చినా గొడవలు లేకుంటే ఒక గాంధీ లాంటి సీనియర్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యే వారు ఎప్పుడు కూడా గాంధీ తీరే ఉంటాడు. అటువంటి గాంధీని ఈ రోజు ఆ ఎమ్మెల్యే గారిని రెచ్చగొట్టడం పాడి కౌశిక్ రెడ్డి గారు, ఎందుకంటే ఇది ఒక పక్కతో పట్టించడం. ప్రజలు అనేది బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. ప్రతిపక్ష హోదాలు ఏముంటది? ప్రజల కోసం సమస్యల మీద పోరాటం చేయాలా కానీ ఒక రౌడీలు తీరు, ప్రతిపక్షం నుండి ఒక రౌడీలు తీరు బిహేవియర్ చేసుడు, వార్నింగ్లు ఇచ్చుడు, అదేవిధంగా గాంధీ గారింటికి నేను వస్తా అని చెప్పుడు, ఇది ఒక ఎమ్మెల్యే చేసే పని కాదు.
ఎమ్మెల్యే చేసే పని హుజురాబాద్ ప్రజలకు నువ్వు మంచి చేయు. హుజురాబాద్ ప్రజలు నిన్ను గెలిపించారు. ఆ హుజురాబాద్ ప్రజల అభివృద్ధి కోసం నువ్వు పాటుపడాలని. కానీ ఈరోజు దౌర్జన్యంగా ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారు వారిని రెచ్చగొట్టి ఏదో విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు ఈ కౌశిక్ రెడ్డి గారు పోతా ఉన్నారు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా పోతా ఉంది. అంటే కనీసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బుద్ధులు ఉండాలి. ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నాం 9-10 సంవత్సరాలు అభివృద్ధి చేసుకోక టోటల్ ఎక్కడున్న గొంగడు అక్కడ పెట్టిన ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎక్కడ పోయినా కూడా మొన్న వరదలు వచ్చినాయి, ఖమ్మం జిల్లా కానీ మహబూబాబాద్ జిల్లా కానీ అక్కడ పోయినా కూడా గొడవలే వెళ్ళాయి. ఎక్కడ పోయినా కూడా వీళ్ళు క్రియేట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలి, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చెప్పి ఆ ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఇదంతా గమనిస్తా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో వీళ్ళకి తప్పకుండా ప్రజలు లోకల్ బాడీస్ వీళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు రైతుల సమస్య ఉంది, ఈరోజు రైతుల రుణమాఫీ సమస్య ఉంది. దాని మీద పోరాటం చేయాలి. అందరి రైతులకు ఇప్పించే వరకు ఫ్లడ్ సమస్యలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా కానీ మహబూబాబాద్ జిల్లా కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో కొన్ని వరదల తాకిడితోని ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ కష్టాల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళని కాపాడుతుందుకు ప్రయత్నం చేయాలి. అటువంటి వాళ్ళ కోసం ఏమైనా పోగు వేసి వాళ్లకు పంచాలి. కానీ కేవలం వీళ్ళు బురదారుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కతో పట్టిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నాయని చెప్పి వీళ్ళు తట్టుకోక అధికారం పోయింది కాబట్టి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా 20 సంవత్సరాలు ఈ బీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదానే ఇస్తారు ప్రజలు. ఇందాక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, చెప్పండి. అంటే ప్రధానంగా ఇక్కడ ఇంకొకటి అంటే కౌశిక్ రెడ్డి గారు సింగిల్గా రావాలా అంటే సినిమా డైలాగులు వాడుతున్నారు. ఆయన సింగిల్గా లేదా గ్రూపులుగానైనా కొట్టుకోవడానికి రెడీగా ఉన్నాను అంటే ఇలాంటి సంస్కృతి వాయిస్ రేజ్ చేయడం అనేది కౌశిక్ రెడ్డి గారు ముందు స్టార్ట్ చేస్తారని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన మాటలు అంటే ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ కూడా గతంలో గెలిచినటువంటి వ్యవహార శైలిలో కూడా ఆయన నన్ను గెలిపించకపోతే కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఒక రకమైనటువంటి దానికి సంబంధించి కేసులు కూడా నడిచాయి చట్టపరంగా కూడా. సో ఇవన్నీ తెలిసిన వ్యవహారమే. ఇక్కడ దానికి సంబంధించి మీరేమంటారు? ఇందాక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, చెప్పండి మహేష్ గారు. సార్ ఏం లేదు, ఇప్పుడు సోదరుడు మాట్లాడుతూ అధికార ఎమ్మెల్యే గాంధీ గారు ఈయన ఒక రౌడీ తీరు మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఈయన ఒక పిచ్చోన్ తీరు మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే సవాల్ విసురుడు అంటే దమ్మున్న నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో కౌశిక్ రెడ్డి ఒక్కడున్నాడా? దమ్మున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరా? ఎందుకంటే ఒక పిచ్చోడు మాట్లాడుతా ఉన్నాడు. మనం ఎందుకు చేయాలి అని చెప్పి గాంధీ గారు చాలా 4 రోజుల నుంచి చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ భోజారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, చెప్పండి. ఇప్పుడు ఆ పిచ్చోడు అని అంటున్నారు కదా, ఆ పిచ్చోడు తయారైన మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కాంగ్రెస్ కదండి. ఈరోజు మీ దగ్గర లేకపోయేసరికి పిచ్చోడు అయిందా? అట్లా కాదు సార్. మంచి జరిగితే మనము జరిగితే వేరే వాళ్ళు అదే కాదు. కానీ ఒకటి మల్లేష్ గారు ఒకటి మనం ఒకసారి రాజకీయ ప్రస్థానాలు చూసుకుంటే ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు ఈ రోజు ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల కష్టాలను దారి తప్పించడానికి వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకము. ఇప్పుడు ఏంటంటే ఏదో ఇష్యూ తీసుకొని బయటకు వస్తే స్థానిక ఎన్నికలలో మేము కూడా ఉన్నాము అనేది గుర్తు చేసుకోనికి టీఆర్ఎస్ వీళ్ళని ఇరికించి వీళ్ళను గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు ప్రవర్తించే టీఆర్ఎస్. అవును, వీళ్ళు ఏంటంటే రెచ్చగొట్టే విధానంగా చేస్తున్న అధికార పక్షము. రేపు వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందాలన్న ఆలోచనతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పిస్తే నిజంగా ప్రజలకున్న కష్టాలు కానీ మొన్న వచ్చిన బ్లడ్ విషయం కానీ ఎవరికి ఏ రకంగా ఏం చేయాలి సార్? ఇప్పుడు బఫర్ జోన్ FTL లో చిన్న వాళ్ళ ఇల్లు పోతున్నాయి సార్, పేద వర్గాలై మధ్యతరగతి వర్గాలై. దానికోసం ఏ నాయకుడు మాట్లాడతలేడండి. మల్లేష్ గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు, వారికి బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలన్నింటినీ తొలగిస్తారు కానీ పేదలకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. చెప్పాలనుకుంటూ కాలయాపన చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? వీళ్ళు ఏం చేస్తున్నట్టు వీళ్ళు బ్రదర్ ఇల్లు ఆ లైన్ కి వచ్చేసరికి డైవర్ట్ అయిపోయింది. సీఎం బ్రదర్ ఇల్లు ఇష్యూ వచ్చేసరికి డైవర్ట్ అయిపోయింది మొత్తం టోటల్ గా.
ఈ రోజు ఏం జరుగుతుందండి హైడ్రా ప్రాసెస్ జరుగుతుంది అంటే లింగం యాదవ్ గారు మీరు చెప్పండి. మల్లేష్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు సమాధానం మీకు కావాలి, సమాధానం అందిస్తాను. లింగం యాదవ్ గారు చెప్పండి. అంటే ప్రధానంగా హైడ్రా తన పని తను కొనసాగుతుంది, కానీ మల్లేష్ గారు మీకు కొన్ని ప్రశ్నలు సంధించారు. పుస్తకాలు తీసుకొని ఇవ్వలేదు, పేద అబ్బాయి పుస్తకాలు తీసుకొని ఇవ్వలేదు అన్నా. మల్లేష్ అన్న గారు హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ప్రత్యేకించి హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, శిఖరాలు అన్ని కూడా కబ్జా గురైనాయి. దానికి కావాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద, నాట్ ఓన్లీ గవర్నమెంట్ అన్న, అయితే పౌర సమాజం కూడా మన మీద రేపు హైదరాబాద్ అందించాలి. ఓవైసీ కాలేజీ తీసే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? ఫాతిమా కాలేజీ తీసే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? అది కూడా FTL ప్రభుత్వంలోనే ఉన్నది. దాన్ని ఎందుకు ముట్టుకుంటలేరు? దానికోసం ఎందుకు మాట్లాడతలేరు? నోటీసులు ఎందుకు ఇస్తలేరు? పేదవాళ్ళ ఇంట్లో దొరికినాయా? వాళ్ళ ఇంట్లో దొరికినాయా? కూడా నమ్మకం కలుగుతుంది. మేము కూడా సహకరిస్తాం. మీరు అన్నారు ఒక పార్టీకి సంబంధించింది కాదు, ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒప్పుకుంటాం. మీరు తీయండి, ఓవైసీ నోటీసులు ఇవ్వండి. మీరు చెప్పండి మల్లేష్ గారు ఒకటి ఒకదాని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ఒకసారి విందాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, నేను మాట్లాడదాం. ఎస్ లింగం యాదవ్ గారు చెప్పండి. సార్ ఏమన్నాడంటే ఇది ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మేలు జరిగేది అన్నప్పుడు ఓవైసీని ఎట్లా మిలాయిస్తారు సార్? ఓవైసీ కూడా నోటీసులు ఇవ్వండి. ఒకటి నోటీసులు ఇచ్చిన తర్వాత స్పందించారు. మీకు ఇన్ఫర్మేషన్ లేనట్టుంది మల్లేష్ గారు. నోటీసులు ఇచ్చిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ గారు స్పందించారు. నోటీసులు ఇవ్వలేదంటే ఎలా? కానీ అది కూడా ప్రక్రియ, విద్యా సంస్థలకు సంబంధించి కాబట్టి చర్యలు తీసుకో. రంగనాథ్ గారు కూడా స్పందించారు. నేను ఏమంటున్నా అంటే కానీ ఒకటి మన టాపిక్ తీసుకుంది ప్రధానంగా ఇద్దరు నేతల మధ్య జరుగుతున్నటువంటి వారికి తీసుకున్నాం, కానీ మనం డైవర్ట్ అవుతుంది. ఆచరణ చూపించాలి. మల్లేష్ గారు ఇక్కడ మనం అరికప్పుడు గాంధీకి సంబంధించి, అలాగే పూర్తి స్థాయిలో కౌశిక్ రెడ్డి సంబంధించి మాట్లాడదాం. హైడ్రా గురించి మరొకసారి మనం మాట్లాడదాం ఖచ్చితంగా, ఎందుకంటే జరుగుతుంది, ఈ రోజు ఆగేది కాదు, అది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. అండ్ లింగం యాదవ్ గారు చెప్పండి. అంటే ఇంకోటి అంటే వ్యాఖ్యలు, ఇందాక మనం మాట్లాడుతూ కూడా ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కానీ, లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా కౌశిక్ రెడ్డి ప్రధానంగా మీ పార్టీ నుంచి ఆరోపిస్తున్నారు. ఎందుకు అసలు మళ్ళీ తెలంగాణ అంశాన్ని తీసుకొస్తున్నారు పదే ఆదాపుగా? తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు పరిపాలించారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంత జరిగినా కూడా మళ్ళీ ఎందుకు మరొకసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నానండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత, ప్రత్యేకించి కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఇంకా మేమే రాజులం అనే ఆ యొక్క భ్రమలో ఉన్నారు. ఇవాళ అధికారం పోయిన తర్వాత వాళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడే ప్రతిపక్ష నాయకులుగా బాధ్యతగా ప్రవర్తించవలసినటువంటి వ్యక్తులు ఇవాళ ఈ కుట్రలు చేసుడు అంటే ఇవాళ మళ్ళా ప్రాంతాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి పప్పం గడుపుకోవాలని చూస్తున్నాడు కేసీఆర్. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, తెలంగాణ వచ్చింది, ఆనాడు అందరం కొట్లాడినా తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇవాళ ఆ 10 ఏళ్ళు అనుకున్నాం. మనం భవిష్యత్తులో అభివృద్ధిలో పోటీ పడాలి. నీకు దమ్ముంటే ఆ విధంగా పోటీ పడు. ఇవాళ మళ్ళా దయచేసి 2 ప్రాంతాల మధ్యలో ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇవాళ ఇది కుట్ర చేశారు. అందుకే అంటున్నా, దీని వెనుక కేసీఆర్ కుట్ర. మరి ఇదే కేసీఆర్ నేను ఇంతకుముందు కూడా చెప్పిన, బేసిన్లు లేవు, పేచేజాలు లేవని. మరి అప్పుడు ఎక్కడ పోయిందండి? ఇదే టిఆర్ఎస్, సోకాల్డ్ బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిందండి? ఎందుకు పోటీ చేస్తామన్నాడండి? అంటే నీకు అప్పుడేమో అవసరం, ఇవాళ నీకు మళ్ళీ తెలంగాణ, ఇవాళ ప్రజలు నిన్ను మర్చిపోయిరు. సో నువ్వు మళ్ళీ ఏదో ఒక సెంటిమెంట్ రాజకీయాలు చేయాలి. అయినా ఇవన్నీ నడవయండి. తెలంగాణ ప్రజలు చాలా తెలివివంతులు, వాళ్ళందరూ కూడా పోరాట యోధులు. తెలంగాణ ప్రజలు వాళ్ళందరి ఈ కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇవాళ నమ్మే. నేను అందుకే ఒకసారి చెప్పిన, మీరు ఇట్లాంటి కుట్రలు కాదు, మీకు నిజంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల మధ్య ప్రజలు ఏమనుకుంటున్నారు మాట్లాడండి. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
మీరేం తీసుకుంటూ చేయడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిందాం, కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలు ఏమంటే చర్చిద్దామని. ఇంతకంటే ఏం కావాలండి? మీకు మీకు చేతగాక మీ చేతగాక మీ యొక్క అవినీతి బయటకు వస్తుంటే ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ నడవేయండి. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజా నిర్ణయాలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణలో పరిపాలన జరుగుతుంది. స్వేచ్ఛాయుత వాతావరణం, ప్రజాస్వామ్యబద్ధంగా. ఇట్లాంటివి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. మీరు తలకిందులు తప్ప చేసినా భోజారెడ్డి గారు మీరు చెప్పండి. అంటే తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి తెరపైకి కేసీఆర్ కౌశిక్ రెడ్డి ద్వారా తీసుకొస్తున్నారు అనే దానికి పూర్తిగా మనకి అలాంటి ఛాయలే కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకసారి అంటే దాదాపుగా కలిసి ఉన్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు, ఒక సయోధ్యగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను తీసుకురావడం ఏ విధంగా చూస్తారు? అది వర్కౌట్ అవుతుంది అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ప్రజలు ఇప్పుడు కేసీఆర్ గారిని నమ్మలేరు. ప్రజలు 10 సంవత్సరాలు పరిపాలన మోసపోయినరు. ప్రజలు ఈ రోజు కేసీఆర్ గారికి బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కానీ అలా ఇంకా నియంత పాలన అనేది ఇంకా పోలే. ఇంకా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నమన్న ఆలోచనతోనే కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కౌశిక్ రెడ్డి గారు కానీ ఈ విధంగా ప్రజలలోకి పోయి రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో చేస్తా ఉన్నారు. గతంలో రుణమాఫీ కేసీఆర్ గారు చేయడం జరిగింది. చేసినప్పుడు 40%, 62% 2 సార్లు, 40% ఒకసారి ఇవ్వడం జరిగింది, 62% ఒకసారి ఇవ్వడం జరిగింది. కానీ ఆనాడున్న ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎన్నడూ కూడా రైతులను రెచ్చగొట్టలే. ఈ విధంగా ఏదో మేం తెలంగాణ అని చెప్పి రెచ్చగొట్టి ప్రజల్లో ఏదో తేవాలనుకుంటున్నారు. కానీ అది ప్రజలు ఈ రోజు నమ్మే పరిస్థితి లేరు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. ఎందుకంటే ఈ రోజు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ చేసి ఈ రోజు ప్రజలు బీఆర్ఎస్ చేసినాక ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏ ముఖంతో ప్రజలకు తెలంగాణ పోతారు? ఈ రోజు ఈ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేస్తారనుకున్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఒక ఇంటికాడ ఒక అన్ఎంప్లాయ్ ఉండడు అనుకున్నారు. అటువంటి సందర్భంగా ఈ 9-10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టించలే నిరుపేదలకు, ఒక వీడియో పెన్షన్ ఇవ్వలే, రైతులకు సరిగా రుణమాఫీ చేయలే. ఇవన్నీ చేయకుంటేనే ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు తెలంగాణ మూవ్మెంట్ చేయాలనుకుంటే కూడా ప్రజలు ఈ రోజు స్పందించే పరిస్థితి లేరు. ఈ రోజు ప్రజలు ఏకమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి ప్రజల ఆలోచన ఉన్నది. అంటే గతంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేర్చు పెడతా ఉన్నది ప్రజలకు. ప్రజలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి వెంబడే ప్రజలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ఎన్ని తీసుకొచ్చినా, తెలంగాణ మూవ్మెంట్ తీసుకొస్తామన్న ప్రయత్నం చేసినా, ఒక పక్కతో పట్టించినా ప్రజలు చాలా గమనిస్తా ఉన్నారు. ప్రజలు కేసీఆర్ ని ఇప్పుడు నమ్మే, కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేనే లేరు. రైట్ థ్యాంక్ యూ. అండ్ మల్లేష్ గారు మీరు కంక్లూడ్ చేయండి. చివరిగా చెప్పాల్సినటువంటి అంశం అంటే పూర్తిగా ఇక్కడ చీర గాజులు పంపించడం, ఇలాంటి ఆడవారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అంటే ఇలాంటి ఒక సంస్కృతి కొనసాగుతుంది. దీనికి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా మీరు ఏం మాట్లాడతారు? ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మనం మహిళల కోసం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన సమయం సార్. ఒక మహిళ రాష్ట్రపతిగా ఉన్న దేశం మనది. అటువంటి సమయంలో మహిళల ఉచ్చరణతోటి, మహిళలకు సంబంధించిన వస్తువులతోటి ఒక మగవాళ్ళను కించపరిచే విధంగా వీళ్ళు ప్రవర్తించకూడదు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఈ రోజు అంతపుడి గాంధీ గారు కూడా అండి ఏం లాంగ్వేజ్ అండి, అయినా ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యేగా ఉండి మీడియా చూపిస్తున్నారు సార్. వీళ్ళ విధానం అంతా వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తున్నారు, ఇద్దరు చేస్తున్నారు. దయచేసి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా 2 పార్టీలకు, ఇటువంటి నీచ రాజకీయాలు మానుకోండి, ప్రతీకార చర్యలు మానుకోండి, ప్రజల మీద దృష్టి పెట్టండి. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. తెలంగాణ వచ్చిన సంతోషం ఎవరికి లేదు. 10 సంవత్సరాలు గడిచింది, ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కూడా అభివృద్ధి చెందలేదు. తెలంగాణ ప్రజల మీద దృష్టి పెట్టండి, తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయండి, తెలంగాణ ప్రజలను మేలు కోరుకోండి. మీరు ఏదో అనుకోని అందరిని డైవర్ట్ చేసి మీ రాజకీయ పాపం గడుపుతున్నారే తప్ప ప్రజలకు మీ ద్వారా, వాళ్ళ ద్వారా జరిగింది ఏమి లేదు. మీరు ప్రస్తుత కాలంలో చేస్తున్నది కూడా ఏమి కనిపించట్లేదు. దయచేసి మీకు అందరికీ నేను విన్నవించుకునేది అమ్మా న్యూస్ ద్వారా ఏంటంటే, మీ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు, మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు
మంత్రులు అందరూ కూడా ప్రజల మీద దృష్టి పెట్టండి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మంచి ప్రణాళికలు సిద్ధం చేయండి. మంచి అవకాశాలు వాళ్ళకి కల్పించండి. 10 సంవత్సరాలు అందరూ లాస్ అయ్యారు. కేవలం ఎవరైతే ఉద్యమం కోసం చనిపోయారో, ఉద్యమం కోసం కష్టపడ్డారో, ఉద్యమం కోసం రోడ్డు మీద ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళ స్థితిగతులు తెలుసుకునే పరిస్థితిలో ఏ నాయకుడు లేడండి. మలిదశ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను సార్. నేను మా వ్యాపారాలు, మా బిజినెస్లు అన్ని పోడగొట్టుకొని మేము అందరితో పాటు లక్షలాది మందిలో మేము సమిధమై అందరం కష్టపడ్డాం సార్. టైం మనకు తక్కువగా ఉంది. అండ్ ఓకే, రైట్ లింగం యాదవ్ గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఎస్, డెఫినెట్ గా అండి. ఇవాళ ఏదైతే నిన్న కౌశిక్ రెడ్డి గారు మాట్లాడారో దానికి బేషరతుగా తెలంగాణ మహిళా సమాజాన్ని కూడా క్షమాపణ చెప్పాలి. ఇది ఇవాళ వాళ్ళిద్దరి పార్టీల మధ్య జరుగుతున్నటువంటి గొడవని దయచేసి కానీ కాంగ్రెస్ పార్టీ గారి గొడవకండి. ఇవాళ మీరు చేసినటువంటి 10 ఏళ్ళుగా మీ అవినీతి అక్రమాలని కప్పిపుచ్చుకోవడం కోసమే కేసీఆర్ ఆడుతున్న ఒక కొత్త డ్రామా ఇది. అది పాడి కౌశిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిపిస్తుండో ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఫ్యామిలీని, బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. రైట్ థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు. అండ్ ఇది ఇవాళ డిబేట్ పాయింట్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ లింగం యాదవ్ గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారికి, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి మల్లేష్ గారికి, ఆదిలాబాద్ నుంచి డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మనకి ఫోన్ ఇన్లో వచ్చారు, ఆడికి కూడా ధన్యవాదాలు. అండ్ అనలిస్ట్ ముఖేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. అండ్ ఒకటి ప్రధానంగా రాజకీయాలకు సంబంధించి మహిళలు లాగొద్దన్నటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మాకు సంబంధం లేని అంశాన్ని టీపీసీసీ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒకటి ప్రాంతాలు ముడిపడడం కూడా కరెక్ట్ కాదు అని కూడా కౌశిక్ రెడ్డి సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో కావాలనే చేస్తుంది. ఇక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి పూర్తి అంశాన్ని రేపు చూపిస్తాం, తొడగొట్టి కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఏం జరగబోతుంది